హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. నేను గ్లాసు తీసుకుని అతనికి అందిస్తూ అన్నాను, తాగు, చాలా హాట్గా ఉన్నావు, చల్లబడదువు కానీ. హాట్గా ఉన్నానా? అభిమానం నటించే మనుషులంటే నాకెంత అసహ్యమో తెలుసా? వాళ్ళ నీడ కూడా భరించలేను. నువ్వు మామయ్యకు ఆరో ప్రాణం అయిపో, కానీ లేకపోతే నీకు తగిన గుణపాఠం నేర్పి ఉండేవాడిని. నాకు అతను ఆ మాటలు అన్న తీరికి చటుక్కున నవ్వు వచ్చేసింది. నేను నవ్వటం అతనికి కంపరంగా అనిపించింది కాబోలు. చర్రుమన్నట్టు చూశాడు. చెప్తున్నానుగా, నీకు ప్రతిదీ నవ్వులాటగానే ఉంటుంది. నీకు నవ్వులాటగా తీసి పారేసే వాళ్ళు ఎవరూ దొరకలేదు. పోనీ నువ్వు ట్రై చేయకూడదు? చేసేవాడినే, కానీ ఆగిపోయావేం? ధైర్యం చాలటం లేదు అంతేనా? ధైర్యమా? నా ధైర్యం గురించి నువ్వెప్పుడూ సవాల్ చేయకు. కొద్దిసేపు మామూలుగా మాట్లాడుతూ, నీకు పుణ్యం ఉంటుంది, నా మనసు అసలే బాగాలేదు. అతను ఎలాంటి వ్యాఖ్యానము చేయలేదు. ఎందుకు బాగోలేదు అడగవే? మీ ఉన్న వాళ్ళకి పనేముంది? తీరిగ్గా కూర్చుని మనసు పాడు చేసుకోవటం తప్ప. నిజం చెప్తున్నాను. నేను నిన్నొక సలహా అడగడానికి వచ్చాను. సలహా సంప్రదింపులు చేయాలంటే సమానమైన చనువు, అధికారం ఉండాలి. అయినా కృష్ణవేణమ్మ గారి అమ్మాయికి సలహా ఇవ్వగలిగేటంత తెలివితేటలు నాకు లేవు. అతని ధోరణి గమనిస్తూనే ఉన్నాను. నాన్నగారి ప్రసక్తి వచ్చినప్పుడు ఎంతో మన్ననగా మామయ్య అంటాడు. అదే అమ్మ సంగతి వస్తే కృష్ణవేణమ్మగారనో లేక మీ అమ్మ అనో అంటాడు. ఆ అనటంలో కూడా ఏదో వ్యంగ్యం విరుపు కనిపిస్తాయి. నేను కృష్ణవేణమ్మగారి అమ్మాయిని అన్న సంగతి మర్చిపో. అనగనగా ఓ అమ్మాయి అంటూ కథ చెప్తాను. ఆ కథలో వచ్చిన సమస్యకు పరిష్కారం చెప్పు చాలు. సరి చెప్పు. అనగనగా ఓ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అందమైనది, డబ్బు గలది, చదువుకుంది, తెలియగలది, తల్లిదండ్రులు గారాల పట్టి. అదంతా నాకు తెలుసులే. ఆ సుకుమారికి వచ్చిన సమస్య ఏమిటో సూటిగా చెప్పు. ఆ అమ్మాయికి ఒకతనితో సంబంధం నిశ్చయమైంది. అతను ఫారిన్ రిటర్న్, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. నన్ను చెప్పనిస్తావా? కోపంగా చూశాను. నువ్వు చెప్పబోయేది నేను గబగబా పూర్తి చేస్తున్నాను. చెప్పు. కృష్ణ సర్దుకుని కూర్చున్నాడు. నేను మళ్ళీ మొదలుపెట్టాను. ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళిద్దరి వివాహం ఎంతో ఆడంబరంగా, వేడుగ్గా చేయాలని కలలు కంటున్నారు. ప్రదానం కూడా చేయబోతున్నారు. కానీ ఇంతలో ఆ అమ్మాయి అబ్బాయి మనసు తన మీద లేదని తెలిసింది. అప్పుడు ఆ అమ్మాయి కర్తవ్యం ఏమిటి? కృష్ణ సాలోచనగా నా వైపు చూశాడు. అది నిజమేనా అని. అహంకారం, తొందరపాటు గల ఆ అమ్మాయి పొరపడలేదు కదా. అది అనుమానం కాదు, అక్షరాల నిజం. ఎందుకంటే ఆ అబ్బాయి ఇంకొకరు రాసిన ప్రేమలేఖ ఆ అమ్మాయి స్వయంగా తన కళ్ళతో తాను చూసింది. మీనా, ఏమిటిది? నువ్వు చెప్పేది నిజమేనా? ఆశ్చర్యంగా చూశాడు. నిజం చెప్తున్నాను. నువ్వే ప్రమాణం చేయమంటే అది చేస్తాను. ఇప్పుడు చెప్పు. నిష్పక్షపాతంగా ఈ సమస్యకు పరిష్కారం చెప్పు. నేనేం చెప్పగలను? నాకు సరైన సలహా చెప్పు. జీవితాంతం నీకు కృతజ్ఞతగా ఉండే దోవ చూపించు. భవిష్యత్తులో నేను పొరపాటు చేశానేమో అనే బాధపడకుండా నన్ను రక్షించు. మీనా, నీకు తెలుసు, నా మనసు విప్పి చెప్పుకునేటందుకు నీకంటే దగ్గర వాళ్ళెవరూ నాకు లేరు. ఈ విషయం అసలు నీకు ఉత్తరం రాద్దామనుకుంటున్నాను. నేను పిలిచినట్టుగా నువ్వే వచ్చావు. నిజం చెప్పు. నా మీద మనసు లేని వ్యక్తిని నేను ఎలా చేసుకోను? అతన్ని నేను ఎలా తర్వాత భరించగలను? అది ఆ వ్యక్తికి నీ మనసులో ఉన్న విలువను బట్టి ఉంటుంది. నువ్వు అతన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంటే ఇప్పటికి ఊరుకొని మౌనంగా పెళ్లి చేసుకో. తర్వాత అతన్ని మెల్లిగా మార్చుకునే ప్రయత్నం చెయ్యి. నేను అతన్ని అంతగా ఇష్టపడకపోతే మీ అమ్మా నాన్నల ముందు ఈ విషయమే బయటపెట్టి ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పు. వాళ్ళు నా ఇష్టం లక్ష్య పెట్టకపోతే? ఎందుకు లక్ష్య పెట్టరు? వాళ్ళు నీ సుఖం, ఆనందం కంటే ఇంకేం కోరుతారు? అంతేనంటావా? అంతకంటే మార్గం నాకు ఇంకేం కనిపించటం లేదు. అయినా ఇది పూర్తిగా మీ కుటుంబ విషయం. పరాయివాడిని నేనేం చెప్పగలను? ఎందుకలా 10 సార్లు పరాయివాడిని నేను గుర్తు చేస్తావు? భయపడుకు. నీ మీద నేనేమీ హక్కులు, అధికారాలు ఏర్పరచుకోవటానికి రాలేదులే. నువ్వు పరాయివాడివని నేను భావిస్తే ఇవన్నీ చెప్పేదన్నా? థ్యాంక్ యూ మీనా. అతను చుట్టుక్కున పని ఉన్నట్టు కుర్చీలో నుంచి లేచి వెళ్ళిపోయాడు. నేను అక్కడ సోఫాలో వెనక్కి జారిగిలబడ్డట్టు కూర్చున్నాను. అతను వెనక్కి తిరిగి మళ్ళీ నా ఎదురుగా వచ్చి కూర్చోలేదు. కిటికీ దగ్గరికి వెళ్ళి దానికున్న తెర కాస్త పక్కకు లాగి అక్కడి నుంచి క్రిందకు చూస్తూ నిలబడ్డాడు. అతని ధోరణి చూస్తే మా ఇద్దరి మధ్య మాట్లాడాల్సినవి అయిపోయినట్టుగా ఉంది. కొద్దిసేపు అయింది. అతను కదిలి రాలేదు. వచ్చే సూచన కూడా కనిపించలేదు.
బాగుంది. నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడ్డావేమిటి? ఇదేం మర్యాద అన్నాను. ఇక్కడ కంటికి చాలా ఇంపైన దృశ్యం కనిపిస్తోంది. నువ్వు కూడా రా, చూద్దువు గాని. నేను లేచి వెళ్ళాను. అతను కాస్త పక్కకు జరిగి నిలబడ్డాడు. నేను కూడా ఈ కిటికీలో నుంచి క్రిందకు చూశాను. నిజమే, క్రింద కనిపిస్తున్న ఆ దృశ్యం చాలా సుందరంగా ఉంది. పచ్చిక మీద అక్కడక్కడ టేబుల్స్ పరిచి విందు ఏర్పాటు చేశారు. జనం నవ్వుతూ తుల్లుతూ కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. అక్కడి కొద్ది దూరంలో కాస్త ఎత్తుగా ప్లాట్ఫారం మీద ఖరీదైన బట్టలతో మెల్లో పూలదండలతో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూర్చుని ఉన్నారు. విందుకు వచ్చిన వాళ్ళు మొదట వాళ్ళ దగ్గరికి వెళ్ళి బహుమతులు ఇచ్చి ఆ తర్వాత విందులో పాల్గొంటున్నారు. వచ్చిన వాళ్ళు విసిరిన చలోక్తలి కాబోలు వధూవరులు ముసుముసు నవ్వులతో ఒకరి మొహాలొకరు చూసుకుంటున్నారు. దూరంగా గేటు దగ్గర బ్యాండ్ వినిపిస్తోంది. నేను కూడా ఒక్క క్షణం సర్వం మరిచిపోయి ఆ వధూవరులని ఈ విందు సందడిని గమనిస్తూ నిలబడిపోయాను. నా కళ్ళ ముందు అప్రయత్నంగా ఇంకో దృశ్యం మెదిలింది. నేను నా పక్కన సారథిని ఊహించుకున్నాను. అమ్మ విందు హడావిడితో చకచక ఎలా తిరుగుతుందో కళ్ళకు కట్టినట్టు కనిపించింది. కానీ నేను ఆ అమ్మాయి ఉన్నంత సంతోషంగా ఉండగలనా? శారద వైపు తల తిప్పి చూసేటప్పుడు నా ముఖంలో అలా సిగ్గు తొంతరలు జరుగుతాయా? పెళ్లి రోజు అనేది ఆడపిల్ల జీవితానికి ఎంత మధురమైన స్వప్నం. నిట్టూరుస్తూ ఆ ప్రయత్నంగా పైకనేశాను. ప్రత్యేకంగా ఆడపిల్లకేనా, మగవాళ్ళకు మాత్రం లేదా? కృష్ణ కూడా తగ్గు స్వరంలో అన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఇద్దరం యువతలకి వచ్చేసాం. పొద్దుపోయింది, ఇక నేను వెళ్తాను అన్నాను. ఆ డబ్బు తీసుకో, అతను గుర్తు చేశాడు. ఇప్పుడు తీసుకోను, ఈ రోజుకు నీ దగ్గరే ఉండని. రేపు వస్తానుగా, రేపు రాజుని తీసుకువస్తాను. నీ చెల్లెల్ని నీకు భద్రంగా అప్పగించి నా డబ్బు నేను తీసుకుంటాను, సరేనా? అతను నా మాటలు నమ్మినట్టు లేదు. విసుగ్గా మొహం పెట్టాడు. మళ్ళీ రేపటిదాకా దేనికి? అహర్నిశలు ఏదో ఒక పని చేసుకుంటూ గడిపేవాడివి. ఇలా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవాలంటే నా ప్రాణం మీదకి వచ్చినట్టుగా ఉంది. మళ్ళీ నువ్వు రానవసరం లేదు. నేనే ఇప్పుడు నీతో వస్తాను. ట్యాక్సీలో బయట వెయిట్ చేస్తాను. రాజును పంపేయి. ఇంకా నా మీద కోపం పోలేదా నీకు? పోయిందని అబద్ధం చెప్పమంటావా? వద్దు. చాలామందిలో ఉండే బలహీనత నాలో ఉంది. అబద్ధం నేను చెప్తాను, కానీ ఎదుటి వాళ్ళు చెప్తే భరించలేను. రాజు ఎవరో మా ఇంట్లో చెప్పకపోవటమేగా నా నేరం. అదేగా నీ కోపం. దీనికి ఇంకెప్పుడైనా సంజాయిషీ చెప్తాను. ఇప్పుడు మాత్రం కాదు. నేను రాజుని తీసుకుని ఇక్కడికి వస్తాను. ఒట్టు. ఈ ఒక్కరోజు మాత్రం ఓపిక పట్టు. దయించు, తొందరపడకు. నేను బయలుదేరి వస్తుండగా కృష్ణ హఠాత్తుగా అన్నాడు. మీనా, నేను నిన్ను దేనికి సంజాయిషీ కోరటం లేదు. నా భయమల్లా అసలే మనస్పర్ధతో దూరమైన మన రెండు కుటుంబాల మధ్య నీ తెలివి తక్కువతనంతో మరింత అగాధం కలుగుతుందేమోనని. అంతకంటే ఇంకేం కాదు. రాజును పంపేయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్పు. రాజు ఎవరో మీ అమ్మకు తెలియాల్సిన అవసరం ఎప్పుడూ రాదు. నేను అలాగే అన్నట్లు తల ఊపాను. అమ్మకెంతో ప్రీతిపాత్రురాలైన రాజును అలా ఇంట్లోంచి పంపడం నాకు సాధ్యమవుతుందా? చివరికి ఇదంతా ఎటుదోరు తీస్తుందో. కృష్ణ నా కారు వరకు వచ్చాడు. కారు స్టార్ట్ చేయబోతూ అన్నాను. గదిలో ఒంటరిగా కూర్చోవటం బోరుగా ఉందంటున్నావుగా, పోనీ నాతో రాకూడదు? అలా కొద్దిసేపు తిప్పి దింపి వెళ్తాను. ఎందుకు? దోవలో ఎవరైనా కనిపిస్తే మళ్ళీ కారులో నుంచి తోయటానికా నన్ను? అదేమిటి? ఆ రోజు మధు వాళ్ళ ఇంటి నుండి వచ్చేటప్పుడు ఆవిడ ఎవరో చూసిందని నాతో మాట్లాడుతున్న నువ్వు ఎంత కంగారు పడ్డావు. నా చేయి విదిలించుకుని వెళ్ళిపోలేదు. ఆ క్షణం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోను కూడా. నేను వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. చివరిలాగే అన్నాను. నువ్వు చాలా చెడ్డవాడివి. ఒక్క చిన్న విషయానికి ఇంత వంకరగా ఆలోచిస్తావని అనుకోలేదు. కారు స్టార్ట్ చేశాను. చెడ్డవాడినా కాదు, విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకునే విచక్షణా జ్ఞానం కలవాడిని. అయితే మాత్రమే సుడిగాలిలో వచ్చి చుట్టేశావు. నా ఇంగిత జ్ఞానం అంతా గాలిలో కలిసిపోయింది. ఇప్పుడు పర్వాలేదులే, సుడిగాలి తగ్గింది. నేనయ్యాను. ఏమిటి? ఆశ్చర్యంగా ఆసక్తిగా అతని వైపు తిరిగాను. ఏమీ లేదు, వెళ్ళు. పొద్దుపోయింది. ముద్దుల కూతురు ఏమైపోయిందోనని మీ అమ్మ కంగారు పడుతుందేమో. రేపు తప్పకుండా వస్తాను. నేను వెయిట్ చేస్తుంటాను. కారు డోర్ వేసేస్తూ అన్నాడు. కారు కదిలింది. కావాలని నేను మెల్లగా డ్రైవ్ చేయసాగాను. కృష్ణలో ఉన్న మహత్తేమిటో అతని దగ్గర ఎంతసేపు కూర్చున్నా తృప్తి తీరదు. హఠాత్తుగా చెప్పకుండా మధ్యలో లేచి వచ్చేసినట్టే ఉంటుంది. అతన్ని మళ్ళీ చూసే వరకు ఎలాగో అనిపిస్తుంది.
కారు బయలుదేరబోయేందు అతను అన్న మాటలే గుర్తుకు రాసాగినాయి. అయితేనే సుడిగాలిలో చుట్టేశావు. నా ఇంగిత జ్ఞానం నశించింది. ఇప్పుడు పర్వాలేదు. సుడిగాలి తగ్గింది. నేనయ్యాను. అంటే అంటే నా మనసులో ఈ అంటే అన్న ప్రశ్న 1000 కంఠాలతో మృదు మధురంగా ప్రతిధ్వనించసాగింది. ఆ ప్రశ్నకు సమాధానంగా నా మనసు కొన్ని దృశ్యాల వైపుకు వేలిపెట్టి చూపించింది. అవి అతను నేను బెజవాడలో కలిసి తిరగడం, నిమ్మలూరులో రాజు పెళ్లికి ముందు తోటలో, ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనలు వరుసగా గిరగిరా తిరగసాగినాయి.